4 గ్రామాలకు సంబంధించిన R&R పెండింగ్ ఉంది. అనంతపురం జిల్లాలో 4 గ్రామాలకు సంబంధించిన R&R ప్యాకేజీ పెండింగ్ ఉంది. వాళ్ళను ఆ ప్రజలను ఆ ఊళ్ళు ఖాళీ చేయించాల్సిన ప్యాకేజ్ ఇచ్చి ఆ ఊళ్ళు ఖాళీ చేయించాల్సిన పరిస్థితి పెండింగ్ ఉంది. జగనన్న ముఖ్యమంత్రి అయినాక 2021లో 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ 4 గ్రామాలకు R&R ప్యాకేజ్ చెల్లించి వాళ్ళని ఖాళీ చేయించారు. కాబట్టి CBRలో క్రమం తప్పకుండా 2022 నుంచి 10 TMCలు మనం పెట్టుకుంటా ఉన్నాం. ఇది కేవలం జగనన్న ప్రభుత్వంలో 240 కోట్లు ఖర్చు పెట్టి చేయడం ఉంది. మరి ఇవన్నీ వాస్తవాలు పెట్టుకొని ఇంకా ప్రతి మండలం కూడా మనం ఈ బుక్లెట్లో ఆ రోజు ఎన్నికలప్పుడే ప్రతి ఇంటికి మనం మంచిగా అంటే ఎంత పెద్ద ఎత్తున ఇరిగేషన్ విషయంలో పనులు జరిగినాయనేది ప్రతి ఒక్కరికి రైతు కూడా అవగాహన ఉంది. అంతేకాకుండా ఈరోజు చక్రాయపేట మనం చూస్తాము. చక్రాయపేటలో గాలేరు నగరి నుంచి అంద్రిని వాకు కనెక్షన్ ఇచ్చే దాంట్లో భాగంగా చక్రాయపేటలో ఏ మేరకు పనులు జరిగినాయనేది కూడా మనందరికీ తెలుసు. ఇప్పటికే 0.1 TMC ఉండే రిజర్వాయర్ని 1.2 TMC రిజర్వాయర్ కింద పూర్తి చేసినాం. దానికి కనెక్షన్ ఇవ్వాలి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఇటుక పేర్చింటే ఒట్టు, ఒక్క ఇటుక కూడా ఖర్చు లేదు, ఒక్క రూపాయి పనులు చేయలేదు. కొద్దిపాటి పనులు చేస్తే మరి పూర్తిగా చక్రాయపేటలో మనము చక్రాయపేటకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. శ్రద్ధ లేదు. జిల్లా పరిషత్ సమావేశాల్లో ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఇన్ఛార్జ్ మంత్రిని నేనే పోయి అడిగినా, చక్రాయపేటకు నీళ్ళు ఇవ్వండి, తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. నేను నాతో పాటు చక్రాయపేట జెడ్పీటీసీ గారు కూడా ఆ రోజు గట్టిగా అడిగినారు ఇన్ఛార్జ్ మంత్రి. తప్పకుండా మొదలు పెడతాం, తప్పకుండా చేస్తామన్నాడు. 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా చూస్తా 2 ఏళ్ళు పోతే ఎలక్షన్లే వస్తాయి. ఇప్పటి వరకు ఏమాత్రం పనులు మొదలైన పరిస్థితి లేదు. అంటే ఈ నియోజకవర్గంలో చక్రాయపేటలో సాగునీటి విషయం అయితేనేమి, వేంపల్ల టౌన్లో రోడ్ల విషయం అయితేనేమి, పులివెందులలో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కనీసం దాన్ని వాడుకునే పరిస్థితి కూడా లేదు. మనము అద్భుతంగా 25 కోట్లు ఖర్చు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టాము బనానా అరటి రైతుల కోసం. మరి ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉందో మనం చూస్తూ ఉన్నాం. పూర్తయిన ఫెసిలిటీని వాడుకోవడానికి కూడా వీళ్ళకి చేత కావడం లేదు. 25 కోట్లు ఖర్చు పెట్టి ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తే అది వాడుకోవడం కూడా చేతగాని ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. చేతగాని నాయకుల్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హాకీ స్టేడియం కట్టినాం, ఇండోర్ స్టేడియం ఒకటి కట్టినాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్. అవన్నీ కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా అన్నింటికంటే బాధాకరము మెడికల్ కాలేజ్ కట్టుకున్నాం. ఆ మెడికల్ కాలేజీకి 50 సీట్లు కేంద్రం NMC నేషనల్ మెడికల్ కౌన్సిల్ 50 సీట్లు మంజూరు చేసింది. ఆ మంజూరు చేసిన సీట్లను కూడా వద్దని చెప్పి వెనక్కి పంపిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం. మరి ఇన్ని మెడికల్ కాలేజీ అని కట్టా, అక్కడ విస్టా అని స్కిల్ ట్రైనింగ్ అకాడమీ కట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. హాకీ కాంప్లెక్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టినారు, ఇండోర్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టినారు. ఇవన్నీ కూడా కనీసం ఆయన తెచ్చిన ఫెసిలిటీస్ని వాడుకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదు. యూటిలైజేషన్లో వినియోగంలో కూడా తెచ్చే పరిస్థితి ప్రభుత్వం లేదు. మళ్ళా వీళ్ళ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు. సో ప్రజలు ఇవన్నీ కూడా గమనించమని మీ అందరూ కూడా ప్రజల దృష్టికి ఇవన్నీ కూడా తీసుకెళ్ళమని చెప్పి మీ అందరినీ కూడా మనవి చేస్తూ ఇవాళ మనం చూస్తూ ఉన్నాము. అరటి రేట్లు ఏ రకంగా అరటి రేట్లు పతనమైనవి మనం చూసినాం. ఘోరంగా పతనం అయిపోయినాయి. అంటే దానికి కారణాలు అనేకం కావచ్చు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కావచ్చు, ముంబై మార్కెట్ అవైలబిలిటీ కావచ్చు, బట్ రేట్లు పడిపోయినాయి. మొక్కజొన్న రైతులకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రం పెట్టమని చెప్పి గడిచిన కొన్ని రోజులుగా మనం కూడా అడిగినాం. మొక్కజొన్న రైతులకు కొనుగోలు కేంద్రాలు పెట్టండి. మామూలుగా MSP ధర 2400 రూపాయలు ఉంటే రైతులు పాపం 1500కు 1400కు అమ్ముకుంటున్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు పెట్టండి అని అడిగినాం. మనం అడిగిన మరుసటి రోజే అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఓపెన్ చేస్తామని. మరి ఈ రోజు దాకా శూన్యం. చీనికాయల పరిస్థితి అదే. ఒకప్పుడు మన మార్కెట్ ఎలా కలకలలాడేది, ఇప్పుడు పరిస్థితి చూడండి. సో అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను అన్ని పథకాలను
అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, అన్ని రకాలుగా ఫెయిల్ అయినారు. పథకాల విషయం అయితేనేమి, అభివృద్ధి విషయంలో అయితేనేమి అన్ని రకాలుగా ఫెయిల్ అయినారు. కాబట్టి వాళ్ళు దేన్ని నమ్ముకున్నారు? క్రైమ్ను నమ్ముకున్నారు, పోలీసులు నమ్ముకున్నారు, తప్పుడు కేసులు బనాయించవచ్చు అని చెప్పి పోలీసులు నమ్ముకున్నారు. లేక చిన్న అని చెప్పాడు, తెలుగుదేశం పార్టీ ప్లీనరీ మే 2025లో జరిగినప్పుడు కేవలం రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ తెలుగుదేశం పార్టీ తోరణాలు కట్టారు. ఆ తోరణాలు పోయి తీసినారన్న కారణంతో మన కౌన్సిలర్ల మీద, మన కార్యకర్తల మీద అటెంప్ట్ మర్డర్ కేసు 307 అటెంప్ట్ మర్డర్, ఎవరో చంపపోయినామంటారు, అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టి వాళ్ళందరినీ కూడా ఘోరంగా అవమానించి చిత్రహింసలకు గురి చేసి జైళ్ళలో పెట్టి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేసినారు. అంటే వాళ్ళు కేవలం నమ్ముకుంది క్రైమ్ను మాత్రమే నమ్ముకున్నారు, తప్పుడు కేసులను మాత్రమే నమ్ముకున్నారు, పోలీసులను మాత్రమే నమ్ముకున్నారు. నేను మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా, మనం రెట్టించిన ఉత్సాహంతో మరింత ఐక్యతతో మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అణిచివేయబడ్డానికి మనమేం వస్తువు కాదు, మనం ప్రాణం ఉన్న మనుషులను అణిచివేయాలని ప్రయత్నిస్తే రెట్టింపు తిరగబడాలి అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎంత భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఖచ్చితంగా నిలబడదాం. మన పోరాట పట్టికను చూపిద్దామనే విషయాన్ని కూడా మీ అందరికీ పేరున మనం చేస్తూ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పోరాట పట్టికను కూడా నేను గమనిస్తా ఉన్నా. గట్టిగా నిలబడాలి, మనం మెతక వైఖరి వీడాలి, గట్టిగా నిలబడి ఖచ్చితంగా రాష్ట్రం మొత్తానికి ఒక సందేశం, బలమైన సందేశం పులివెందుల నుంచే పంపాలనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, తప్పకుండా ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులు కావాలి అని చెప్పి మీ అందరినీ కూడా నేను మనవి చేస్తూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, 5 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇకపై కూడా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేదానికి మీ అందరూ కూడా కృషి చేయాలని పేరున